ఈ వీడియోలో ఏంటంటే 10th క్లాస్ తెలుగు మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే అసలు పేపర్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, మీరు ఏ సెక్షన్ అటెంప్ట్ చేస్తే ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు, అలాగే ఏ సెక్షన్ నుండి ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అన్నది మీకు ఈజీగా తెలుస్తుంది వీడియో వల్ల. మనకి దీంట్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. 3 సెక్షన్స్లో ఏంటంటే ఫస్ట్ సెక్షన్ వచ్చి పారాగ్రాఫ్ క్వశ్చన్స్, సెకండ్ సెక్షన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, థర్డ్ సెక్షన్ వచ్చి గ్రామర్ పార్ట్. ఫస్ట్ సెక్షన్లో ఏంటంటే మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఏంటంటే పద్యం ఇచ్చి మనకి 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అందులోనే రిలేటెడ్ ఆన్సర్ ఉంటుంది. ఇంకొకటి 4th క్వశ్చన్ ఏంటంటే ఆ పద్యానికి తగ్గ క్వశ్చన్ ఏదైనా మిమ్మల్ని సొంతంగా తయారు చేయమని అడుగుతాడు. దాంట్లో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఫస్ట్ పద్యం వస్తే ఫస్ట్ పద్యం రాయొచ్చు, లేదా సెకండ్ పద్యం క్వశ్చన్స్ రాస్తానంటే సెకండ్ పద్యం రాయొచ్చు. సో 4 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ వేసుకుంటే సో టోటల్గా ఫస్ట్ క్వశ్చన్ నుండి 8 మార్క్స్ వచ్చినట్టు మీకు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక చిన్ని పారాగ్రాఫ్ టైప్లో క్వశ్చన్ ఇచ్చి పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో 4 క్వశ్చన్స్ అడుగుతాడు. సేమ్ యాస్టీస్ ఇందాకట్లాగే 3 క్వశ్చన్స్ దాంట్లోనే ఉంటాయి ఆన్సర్స్. లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని ఓన్గా తయారు చేయమని అడుగుతాడు. థర్డ్ ఏంటంటే రామాయణం నుంచి సెంటెన్సెస్ ఇచ్చి అవి ఏ కాండకి సంబంధించినవో రామని చెప్తాడు. సో టోటల్గా 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి టోటల్ 8 మార్క్స్. 4th క్వశ్చన్ ఏంటంటే ఒక కాన్వర్జేషన్ ఇచ్చి దాంట్లో 4 క్వశ్చన్స్ అడుగుతాడు. ప్రతి దాంట్లోని కామన్ థింగ్ ఏంటంటే 4th క్వశ్చన్ 1 or 2 4 క్వశ్చన్స్లో కూడా మిమ్మల్ని ఓన్గా తయారు చేయమని ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో టోటల్గా 4 క్వశ్చన్స్ కాబట్టి ఈచ్ క్వశ్చన్కి 8 మార్క్స్ ఉన్నాయి మనకి. సో టోటల్ 32 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి సెక్షన్ 3 చెప్పిన తర్వాత అప్పుడు సెక్షన్ 2 చెప్తాను. సెక్షన్ 3లో ఏంటంటే గ్రామర్ చదివే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. గ్రామర్ ఏం చదవాలి, అన్నీ చదవాలా, అసలు నాకు గ్రామర్ రాలేదు అన్న ప్రతి ఒక్కరికి ఒక టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిలీఫ్ అవ్వాల్సింది ఏంటంటే గ్రామర్లో అన్నీ ఏం నేర్చుకోరు మీరు. ఆల్రెడీ మీకు ప్రకృతి వికృతులు వచ్చు. నెక్స్ట్ నానార్థాలు, జాతీయాలు చదవండి, ప్రకృతి వికృతులు చదవండి, నానార్థాలు చదవండి, సందులు అలంకారాలు ఒకవేళ నేర్చుకోగలిగితే నేర్చుకోండి, లేదా తర్వాత పక్కన పెట్టండి. నెక్స్ట్ ఒక 2 పదాలు ఇచ్చి ఒక పదం ఇచ్చి దాన్ని కలిపి రాయమని లేదా పదాన్ని విడదీసి రాయమని చెప్పి అడుగుతాడు. సో ఇంకొకటి ఏంటంటే సామాన్య వాక్యాల నుంచి 4 మార్కులు వస్తే ప్రశ్నార్థక వాక్యమని, నెక్స్ట్ ఆశ్చర్యార్థక వాక్యం అని చెప్పి ఇలాంటి కొన్ని వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలు నేర్చుకుంటే మీరు లాస్ట్ ఉన్న 4 క్వశ్చన్స్కి 30, 31, 32, 33 ఈ 4 క్వశ్చన్స్ కూడా సామాన్య వాక్యమే అడుగుతాడు. సో సామాన్య వాక్యాలు అస్సలు వదలకండి. 4 క్వశ్చన్స్ కాబట్టి 4 మార్క్స్. సో వ్యతిరేక అర్థ వాక్యాలు, సంశ్లిష్టక వాక్యాలు ఇలా కొన్ని అడుగుతాడు. మీరు ఏం చదవతారంటే అలంకారాలు చదవండి, నెక్స్ట్ సందులు సమాసాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, అలాగే జాతీయాల నుంచి 2 మార్క్స్. సో ఎటు చూసుకున్నా మీరు చదవకపోయినా కొంచెం ఓన్గా ట్రై చేస్తే నాకు తెలిసి గ్రామర్లో ఒక 15 మార్క్స్ కవర్ అవుతాయి. కొంచెం కష్టపడితే 25 మార్క్స్. లేదు నేను అన్నీ చదువుతానంటే ఓకే, వెల్ అండ్ గుడ్, మీరు చదవండి. కాకపోతే అందులో ఘన విభజన ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే అప్పుడు మ్యాక్సిమం టైం పెట్టడానికి చూడండి. సో నెక్స్ట్ గ్రామర్ గురించి మీకు డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సెక్షన్ 2లో ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. తెలుగులో మీరు టెక్స్ట్ బుక్ లేదా స్టడీ మెటీరియల్ తీసి చదవాల్సిన అవసరం ఏదైనా ఉందా అంటే ఈ సెక్షన్ గురించే. ఈ సెక్షన్ ఏంటంటే 36 మార్క్స్. సెక్షన్ 2లో 36 మార్క్స్ దేనికి వస్తాయి అంటే మనకి 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. ఒకటి షార్ట్ క్వశ్చన్స్, ఇంకోటి ఎస్ఏ క్వశ్చన్స్. షార్ట్ క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ 3 క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయి. సో 3 4 12. షార్ట్ క్వశ్చన్స్లో అన్నీ చదవాలంటే నో అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఒక కవి పరిచయాలు చదవండి, నెక్స్ట్ ప్రక్రియలు చదవండి, నెక్స్ట్ పాత్ర స్వభావాలు చదవండి. సో ఇలా మనకి 3 క్వశ్చన్స్కి 4 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి 12 మార్క్స్. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్లో
మీకు సారాంశాలు, నెక్స్ట్ ఉపవాచకం నుండి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవే సీతారాముల కళ్యాణం, సేతువు నిర్మాణం అని, నెక్స్ట్ వాలి సుగ్రీవుల విరోధానికి గల కారణాలు ఏంటి, లేదా రామ రావణ యుద్ధం గురించి రాయమని, ఇలా 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో దాంట్లో ఈజీగా మీరు ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీ మిత్రుడికి లేఖ రాయమని, ఒక ప్రదేశం గురించి వర్ణిస్తూ ఒక క్వశ్చన్ రాయమని, లెటర్ రాయమని, లేదా ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతాడు, మీకు సొంతంగా రాయొచ్చు. సో 8 మార్క్స్. తెలిసింది కదా. ఒకసారి క్లారిటీగా కన్ఫ్యూజన్ పోవడానికి మళ్ళీ ఏంటంటే మనకి లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. షార్ట్ క్వశ్చన్స్లో 3, ఒకటి కవిపరిచయం, ఇంకొకటి ప్రక్రియ, ఇంకొకటి పాత్ర స్వభావాలు. సో 12 మార్క్స్. లాంగ్ క్వశ్చన్స్లో సారాంశాల నుండి ఒక క్వశ్చను, ఉపవాచకం నుండి ఒక క్వశ్చను, లెటర్ రైటింగ్ ఒక క్వశ్చన్. సో ఈ 3 క్వశ్చన్స్తో 24 మార్క్స్. సో టోటల్గా 24 + 12 36 మార్క్స్ ఈ సెక్షన్ నుండి మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. నాకు తెలిసి మీరు తెలుగు 2 డేస్లో లేదా 1 డేలో అన్న ప్రిపేర్ అవ్వచ్చు. ఎవరైతే చదవడం రాయడం వచ్చిన వాళ్ళు. ఎవరికైనా ఎలా అంటే ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, పేపర్ ప్రజెంటేషన్ ఎలా రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ వేస్తారు అని ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, లేదా మీకున్న డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను మీకు. సో ఇది మోడల్ పేపర్. సో దీన్ని బట్టి నాకు తెలిసి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఏమీ చదవకుండా 32 మార్క్స్ పారాగ్రాఫ్లోంచి ఏదో కొంచెం చదివి కొంచెం బిట్ట గ్రామర్లోంచి నెక్స్ట్ క్వశ్చన్స్ చదివితే 36 మార్క్స్. ఇలా మీరు 100కి 90+ వస్తాయి. పక్కాగా చదివే వాళ్ళైతే 95+ వస్తాయి. ఇది మాత్రం గ్యారంటీ. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.